చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు నాగుల చవితి. మన తెలుగు వారికి నాగులకి ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? నాగుల చవితి పండుగ ఎలా నిర్వహించుకోవాలి? నాగుల చవితి చాలా విశేషమైనటువంటి వ్రతం, పండుగ. పండుగలు వేరు, వ్రతాలు వేరు అని ఆచరించే మనం నాగుల చవితిని మట్టుకు పండుగ, వ్రతం రెండింటినీ ఒకటే అన్నట్లుగా భావన చేస్తూ పాటిస్తాం. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమః ఏ దోరోచనే దివో ఏ వా సూర్యస్య రశ్మిషు ఏషామప్సుషిత కృతంతేభ్య సర్పేభ్యో నమః యా ఇషవో యాతు ధానానాం ఏ వా వనస్పతి గుమ్రను ఏ వా వటేషు శేరతే తేభ్య సర్పేభ్యో నమః. సర్పసూక్తం ఇది. కొన్ని రుక్కులు మాత్రమే మనం విన్నాం. అలాగే ఆ శ్లేష ఏషా మనయంతి చేత, అక్కడ కూడా సర్ప సంబంధిత శబ్దాలు మనకు వినిపిస్తాయి. సర్ప అంటే కదలడం అని అర్థం, ముందుకు వెళ్ళడం అని అర్థం. కార్తీక మాసంలో చైతన్యం స్తబ్దతతో ఉంటుంది, కదలికలు తగ్గిపోతూ ఉంటాయి. కదలికలు కావాలి, శరీరం చైతన్యం కావాలి, పరిగెత్తాలి, ప్రవహించాలి. పరిగెత్తకుండా, ప్రవహించకుండా అలా స్తబ్దతతో ఉండిపోతే ఆ జీవ చైతన్యంలో చలనం ఆగిపోతుంది, మరణం సంప్రాప్తమవుతుంది. ఇది కార్తీక మాసంలో నాగుల చవితి అనే ఈ పండుగను, వ్రతాన్ని రెండింటినీ కలిపి ఒకే ఆలోచనలో నిర్వహించడంలో ఉండే అంతరార్థం. ఒక పండుగని మనం పాటిస్తున్నప్పుడు ఆ పండుగ వెనుక ఉన్న వైజ్ఞానిక కోణం ఏమిటో తెలుసుకోవాలి. ఎలా పాత వాళ్ళు పాటించారో అలాగే మనం పాటిస్తూ ఉంటే ముక్కస్య ముఖార్థ, అంతరార్థం ఏమిటి అన్వేషణ చేస్తే, ఆలోచన చేస్తే మనకే సుబోధకం అవుతుంది. అర్జునుడు ఉలూచి అనే నాగకన్యకని వివాహం చేసుకున్నాడు. భారత కథ. ఏ పౌరాణిక పాత్ర దేవతాపరంగా మనం గమనించినా ఆ దేవతల చేతులలో ఆభరణంగానో ఆయుధంగానో సర్పం కనిపిస్తుంది. శ్రీమన్నారాయణమూర్తి సర్పంపై పవళించి ఉన్నాడు. పరమేశ్వరుడు గళసీమలో సర్పాన్ని ఆభరణంగా అలంకరించుకుని ఉన్నాడు. బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి ఆ 10 చేతులలో ఒక చేతిలో సర్పం అలంకారంగా కనిపిస్తుంది. గణపతి, పార్వతి, లక్ష్మి, దుర్గా, కాళిక, చండి, ఆంజనేయుడితో సహా ఏ రూపాన్ని చూసినా కూడా వారి చేతులలో మనకు సర్పాలు ఆభరణంగాను అలంకారాలుగాను కనిపిస్తూ ఉంటాయే. నాగజాతి. ఈ జాతికి సంబంధించిన ప్రజలు మన దేశంలోనే అస్సాం, మిజోరం ప్రాంతంలో ఒక జాతిగా ఉన్నారు. రక్షించేటటువంటి సైన్య శక్తి, అపారమైన బలశౌర్యాలు ఈ జాతిలో ప్రసిద్ధం. దేశాన్ని కాపాడేటటువంటి నైపుణ్యం వీరిలోనే ఉంది. నాగాల్యాండ్ అన్న పేరిట మనం పిలుస్తూ ఉంటాం కదా. ఈ నాగశక్తికి, చైతన్యానికి, కార్తీక మాసానికి అనుబంధం ఏమిటి? ప్రతి నెలలో కూడా చవితి తిథి వస్తుంది అన్నప్పుడు కార్తీక మాసంలో చైతన్యం తగ్గుతూ ఉంటుంది. కాబట్టే ఈ మాసంలోనే నాగుల చవితిని మనం పాటించాలి. శ్రావణ మాసంలో నాగుల పంచమి లేదా మరో పేరుతో ఎలా చేసినా అక్కడత సర్పారాధన ప్రారంభం చేసుకుని శ్రావణ పౌర్ణమి నాడు నాగబలి అన్న పేరిట వ్యవసాయ క్షేత్రాలకు, పొలాలకు దూరంగా ఒక చెట్టు కిందకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి చీమలు పెట్టిన పుట్టలు లేక మట్టి ఖాళీ బీడు స్థలాలు, వాటిలో కాసింత పాలు పోసినట్లయితే అక్కడికి మూషికాలు, ఎలకలు వచ్చేస్తాయి. వాటి కోసం సర్పాలు, నాగములు వచ్చేస్తాయి. ఈ సంకల్పంతో శ్రావణ మాసంలో ప్రారంభమవుతున్నటువంటి ఈ ఉత్సవం కార్తీకంతో పూర్తి అవుతుంది.
వ్యవసాయ పనులన్నీ కూడా పూర్తి కావడంతో ఇక పంట పొలాలలో నుంచి రైతులు బయటికి వచ్చేస్తారు. పంటలు అలా యథేచ్ఛగా పెరుగుతూ ఉంటాయి. ఆ పంట పొలాలలోనికి తమ తమ పూర్వ నివాసాలలోనికి ఈ నాగములు వెళ్ళాలి అనే ఉద్దేశం ఇక్కడ మనం గమనించవచ్చు. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అనేటటువంటి గొప్పనైన నవలలో పసరిక అనే ఒక పాత్రను సృష్టించి ఉన్నాడు. సర్పంవలి గాలిలో పరిగెత్తేటటువంటి స్వభావాన్ని ఆ పాత్రకు ఆపాదించి నాగజాతికి ప్రతీకగా ఈ పాత్రను సృష్టించి ఉన్నాడు. ఆ పాత్ర పేరు పసరిక. మనమంతా కూడా నాగుల చవితిని ఎలా పాటించాలి అనగానే ఇల్లాలికి మాత్రమే ఈ బాధ్యత, వ్రతం అంటూ అంటించేస్తూ ఉంటాం. యజమానికి కూడా అంతే బాధ్యత. ఇల్లాలు మట్టుకు ఇంటిలో శుభ్రత పాటించిన అనంతరం స్నానాదిగాదులు పూర్తి చేసుకొని పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి కొంత పుట్టమన్ను ఇంటికి తీసుకువచ్చి గృహానికి సర్పములను చిత్రించి ఇంటిలోనికి వెళ్ళి పూజాగృహంలో మళ్ళీ సేకరించిన ఆ మట్టితో పుట్టవల సిద్ధం చేసుకొని నాగముల చేత వెండి, బంగారు ఇలా మన ఇంట్లో ఏ లోహం ఉంటే రాగి, ఆ లోహంతో ఉండే సర్పం ప్రతిమ ఆ పుట్టపైన ఉంచి పూల చేత, అక్షింతల చేత, కుంకుమాదుల చేత ఒక విధానం ఉన్నది కాబట్టి అర్చా విధానాన్ని అనుసరించి అర్చన చేసి పాలు పోసి ముడులు వేయని దారాన్ని ఆ పుట్టపైన ఉంచి చలిమిడిని సిద్ధం చేసి నివేదనగా సమర్పించాలి. ఈ వ్రతంలో ఉండేటువంటి ప్రత్యేకతలు 2 ఉన్నాయి. ఒకటి ఉపవాసం, 2 పుట్ట వద్దకు వెళ్ళి ఆ పుట్టలో ఉండేటటువంటి మట్టిని సేకరించి ఇంటికి తెచ్చుకొని ఎల్లాలు తన కంటికి చివరలో చెవికి దగ్గరగా కణతల భాగంలో ఇలా మకర ముద్రిక వలె అలదుకోవడం. చిన్నారి బాలబాలికలకు కూడా అలా ముద్రిక వలె కంటికి దూరంగా చెవికి మధ్యలో ఈ కణత భాగంలో మకరికా పత్రముల వలె పూర్వం సృష్టించేటటువంటి ఆ ఛాయాచిత్రములు కృష్ణ పరమాత్మ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ చిత్రములంతా కూడా పుట్టమన్నుతో సిద్ధం చేసినవే. అలా అలదుకున్నట్లయితే ఆలోచనలు సవ్యంగా వస్తాయి, ఊహలు సవ్యంగా ఉంటాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి. లోన ఉన్నటువంటి న్యూరలాజికల్ సిస్టమ్, నాడీ మండల వ్యవస్థ ఉద్దీపనం అవుతుంది. ఇంతటి వ్యవహారం, వైజ్ఞానిక కథ ఈ పండుగ వ్రతంలో ఉంది. ఇది విషయం. గురుగారు, మరి నాగుల చవితి పండుగకు సంబంధించి పురాణ గాథ ఏమైనా ఉందా? బ్రహ్మపురాణంలో ఈ నాగుల చవితికి సంబంధించిన వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. పూర్వం శూరసేనుడు అనేటటువంటి ఒక చక్రవర్తి కృతయుగ కాలంలో ప్రజలను పరిపాలించేటటువంటి వాడు. ఆగ్రహావేశాల కారణంగా ఎవరినో అవమానించడంతో శాపం పొంది సర్పరూపం ధరించాడు. ఆ సర్పరూపం పోయే నిమిత్తమై వివిధ పుణ్యక్షేత్రాలు, తీర్థక్షేత్రాలలో స్నానం చేస్తూ రాగా గోదావరి నదిలో స్నానం చేయడంతో ఆ శూరసేనుడికి ఆ దోషం తొలగిపోయింది. కార్తీక మాసం అంటేనే స్నానాలకు సంబంధించిన మాసం కనుక నాగములకు సంబంధించిన ఈ వృత్తాంతాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలుగునాట నాగాయలంక ఒక ఊరి పేరు. తెలుగునాట నాగరాజు అన్న పేరు గల వ్యక్తి లేని గృహాలు ఉండవు. నాగలక్ష్మి సంతానం ఆలస్యంగా కలిగిందా, వారి పేర్లలో నాగ ఆదిత్య, నాగరమణి, నాగ అన్న శబ్దాన్ని మనం జతపరుచుకుంటే సత్సంతానం కలుగుతుంది. ఇలాంటి బహువిధములైన విశ్వాసాలను మనం చూస్తూ ఉంటాం. మంగళగౌరి వ్రతంలో కూడా సంతానం లేని ఆ దంపతులు వ్రతాన్ని పాటించే సమయంలో ఆ సర్పాన్ని మనం కథలో 2-3 సార్లు గమనిస్తూ ఉంటాం. కనుక కార్తీక మాసం చైతన్యవంతమైన మాసం, సర్ప కదిలేటటువంటి మాసం. ఆస్తికుడి కారణంగా మహాభారత ప్రారంభంలో ఉండేటటువంటి సత్రయాగం అది కాస్త సర్పయాగంగా మారడం, జనమేజయుడు నిర్వహించిన సర్పయాగ వృత్తాంతాన్ని కూడా మనం తలుచుకోకుంటే భారతమే చదవం కదా. కనుక తెలుగువారికి నాగజాతికి ఉన్న సంబంధం తరతరాలుగా ఉన్నటువంటిది. అనేక పురాణాలలో మనం సర్పాలకు సంబంధించిన వృత్తాంతాలను చూస్తూ ఉంటాం. పాతాళ లోకానికి అధిపతి వాసుకి సర్ప సంబంధమైన రూపమే. కనుక నాగాస్త్రాన్ని ఎదుర్కొనే విషయంలో అర్జునుడు, ఆంజనేయుడు,
ఈ వీరుల కథలు కూడా మనం చూచి ఉన్నాం. రామ లక్ష్మణులు సైతం నాగాస్త్ర ప్రయోగంతో ఇంద్రజిత్తు అస్త్రము, సర్పం ఒక అస్త్రంగా. ఇది విషయం. కనుక నాగుల చవితి నాడు సత్యం ఏమిటా అంటూ వైజ్ఞానికంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదే ముఖ్యం. గురువుగారు, పాము పాలు తాగదు అని తెలిసినా కూడా ఈ నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడంలో అంతరార్థం ఏంటి? ఆధునిక ఆలోచనాపరులు, వేత్తలు, ప్రశ్నించడమే అధికారంగా ఉండేటటువంటి వారు పాములు పాలు తాగవు, ఈ సత్యం ప్రాచీనులకు తెలియదా అంటూ ఉంటారు. తెలుసును కాబట్టే వారు పాముకు పాలు పట్టించకుండా పాములు ఎక్కడ నివసిస్తాయో, సర్పాలు ఎక్కడ నివసిస్తాయో అక్కడ ఆ పుట్ట వద్ద ఆ క్షేత్రానికి వెళ్ళి మట్టిలో పాలు పోయండి అన్నారు. అంతేకాని పామును బలవంతంగా పట్టుగా వచ్చి దాని నోరు తెరిచి గ్లాసులో పాలు పోసి చెంచాతో పాలు పట్టిద్దామా, ఆ పామును ఈ పాలల్లో అలా ముంచి పాలు త్రాగింది అంటూ ఆనందిద్దామా? ఇలా ప్రాచీనులు చెప్పలేదు. పాముల నివాస క్షేత్రాలకు వెళ్ళి మట్టిలో పాలు పోస్తే ఆ మట్టిలో పాలు ఇమడడం, ఆ పాము దేహం నుంచి వెలువడినటువంటి పొలసులు ఆ భూమిలో కలిసిపోవడం, పాము కోరల నుంచి వెలువడేటటువంటి విష పదార్థం, అది కూడా మెడిసిన్, మనం ఔషధంగా స్వీకరించేటటువంటి హోమియో మెడిసిన్, అది విషాలే, సూక్ష్మీకరించిన విషాలే. ఆ అమాల్గం, ఆ మిశ్రమం ఔషధంగా మారుతుంది. కనుక పాములు నివసించేటటువంటి క్షేత్రాలకు వెళ్ళి పాలు పోయండి అని చెప్పారు. అలా తడిసిన ఆ మట్టి ఈ పాల వాసనకు ఎలుకలు అక్కడికి వచ్చేస్తాయి. ఇవి రెండూ కూడా రైతుకు బంధువులు, రైతు బాంధవులు అన్న పేరు సర్పానికి ఎలకలకు ఉంది. కనుకనే రైతు బాంధవుడైన ఆ గణపతి నాగ యజ్ఞోపవీతనుడు, మూషిక వాహనుడు. ఈ పాలు కూడా ఆవు పాలై ఉండాలి అన్నారు. ఆవు పాలు సకల రోగాలను తొలగించేటటువంటి శక్తి కలవి. కాబట్టి ఆవు పాలు పోయడం, మట్టిలో పుట్టలో పోయడం, పాములకు ఆహారంగా ఎలకలను అక్కడికి రప్పించడం, ఇది నేపథ్యం. ఈ వైజ్ఞానిక అంశాన్ని వైజ్ఞానికంగా కాకుండా ఒక పురాణ కథగా, శూరసేనుడి కథగానో, లేక మంగళగౌరి వృత్తాంతంలోనో, లేక సుగుణవతి అనే వృత్తాంతంలోనో, స్కంద పురాణాంతర్గతమైనది, నాగుల చవితికి సంబంధించిన కథ, ఇవన్నీ చెప్పి మనకు నాగులపైన ఒక ప్రేమను, అభిమానాన్ని, గౌరవాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. శింషుమార చక్రంలో జీవించేటటువంటి 84 లక్షల రకాల జీవకోటి అన్నింటికీ సమానమైన గర్వంతో, గౌరవంతో బ్రతికేటటువంటి అధికారం ఉంది. ప్రజాపతి రేఖామేత అనే సంహితలోని ద్వితీయాష్టకం 2వ పన్నంలో బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా సృష్టించిన ప్రాణి అమీబా పాము వంటి చలనం కలది, నీటిలో కదిలే స్వభావం కలది అంటుంది వేదం. వేదంలో 2500కు పైగా సర్పాల జాతులు ఉన్నాయి అంటూ చెప్పబడి ఉండగా ఆధునిక వైజ్ఞానవేత్తలు 2900 వరకు ప్రపంచవ్యాప్తంగా సర్పాలున్నాయి అంటూ లెక్క తేల్చారు. వేదమే ప్రమాణం. గురుగారు, పాము బొమ్మను పూజించే మనం అదే పాము నిజంగా కనిపిస్తే మాత్రం చాలా భయపడిపోతాం. ఇది మనిషి యొక్క ద్వంద్వ ప్రవృత్తికి నిదర్శనం కాదా? ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే దైవాన్ని మనం అర్చించాలి. దైవం నిజంగా కనిపిస్తే ఇంకా అర్చన చేస్తూ ఉంటామా? మోక్షం కోరుకుంటాం. అంతేగాని దైవం కనిపించిన అనంతరం 10 కోట్లో 20 కోట్లో ఇవ్వండి అని అడగం. దైవాన్ని ఎలా పూజించాలి? చిత్రపటం ద్వారానో, కలశం ద్వారానో, యంత్రం ద్వారానో, విశ్వమంతా వ్యాపించిన చైతన్యం కదా, కనుక ఒక ప్రతీకాత్మకంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే సర్పం కారణంగా మహాభారతం ప్రారంభమవుతుంది. సర్పం కారణంగా మహాభారతంలో ధర్మరాజు తన ఆగ్రహాన్ని వెలిబుచ్చే సందర్భము ఎదురవుతుంది. తిక్కన్న గారి పద్య రచనా చమత్కృతిలో ఉద్యోగ పర్వంలో పగయ కలిగనేని పామున్న ఇంటిలో
అన్న పద్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే కృష్ణ పరమాత్ముడితో ఉపప్లావ్యం అనే చోట పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి సంవత్సర కాలం వేచి ఉండి ఇంకా తమ రాజ్యం తమకు ఇవ్వకపోవడంతో ఏం చెయ్యాలి తోచనటువంటి దుర్భర పరిస్థితులలో 1 సంవత్సర కాలం అనంతరం ధర్మరాజు పాండవులను వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్ముడి వద్దకు వెళ్ళి ఆ కృష్ణ పరమాత్ముడిని చూచి మేము ఎలా ఉన్నామంటే పగ అంటూ ఉండకూడదు, కానీ మనసులో దుఃఖం ఉంది. పాము నివసించేటటువంటి ఇంట్లో ఉన్నంత బాధ కలుగుతోంది అన్నాడు. పాము ఇంట్లో ఉంది, నిద్ర పడుతుందా ఎవరికైనా? కానీ ఆ పాము ఇంటికి బయట ఉంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఇంటిలోనికి రాకుండా సర్పరక్ష, బయట గృహానికి ప్రధాన ద్వారానికి నాగుల బొమ్మలు వేయడం, ఇంటికి దూరంగా ఈ పాములు బ్రతకాలి. కనుకనే వ్యవసాయ క్షేత్రాలలో ఎక్కడో రాగి చెట్టు కింద, ఎక్కడో వేప చెట్టు కింద ఏదో మట్టి పుట్టవల పేరుకొని ఉన్నది, అక్కడికి వెళ్ళి కాసింత పాలు పోయడం. ఈ పాములన్నీ అక్కడ చేరాలి. 1000 పడగలు అనే నవలలో నాగరికత బాగా పెరిగిపోయిన మనుషులు ఇల్లు కట్టుకుంటూ సుబ్బన్నపేటను ఎలా పెంచుకుంటూ వెళితే భూమండలం అంతా కూడా అలా పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో నాగరికత బాగా పెరిగిపోయి గృహాలు పెరిగిపోవడంతో అడవులు తగ్గిపోయి జొన్న పంట వేసేవారే లేకపోవడంతో పసరికకు దుఃఖం కలుగుతుంది. పాములన్నీ ఎక్కడ ఉండాలో తోచగా చిందర వందరగా కంటికి కనిపిస్తూ ఉంటాయి. జనాలకు కూడా భయపడిపోతూ ఉంటారు, అంతం చేస్తూ ఉంటారు. జనమేజయుడు సర్పయాగం చేస్తే అలా చేయకూడదు అని చెప్పడంలో ఉండే ఆస్తికుడు వచ్చి నివారించాలి అనే ప్రయత్నం చేసిన కారణం కూడా ఇదే. కనుక సర్పం బొమ్మను పూజించే మనం నిజంగానే సర్పం కనిపిస్తే భయపడకూడదు. సర్పాలు 2900కు పైగా సర్పాలలో జాతులు ఉంటాయి అని గుర్తించిన ఆధునిక శాస్త్రవేత్తలు అంటార్కిటికాలో తప్పించి అంతటా ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి అంటూ నిగ్గు తేల్చారు. ఇందులో మన దేశానికి సంబంధించి సుమారుగా 500 రకాలకు పైగా సర్పాలు ఉండగా ఇందులో ఉజ్జాయింపుగా ఒక 30-20 రకాల సర్పాలు మాత్రమే విషకరములు, మిగతా విషకరములు కావు అని కూడా నిగ్గు తేల్చారు. అన్ని పాములు విషాలు కలిగించేవి కావు, భయపడే అవసరం లేదు. నీరు కట్టే, భయం ఎందుకు పడాలి? దాని మానాన అది వెళుతుంది, వెళ్ళనివ్వాలి. అవి జీవించే ప్రాంతాలకు వెళ్ళి మనం ఇళ్ళు కట్టుకుని వాటి అంతం చూసే ప్రయత్నం చేస్తున్నామే నాగరికత అన్న పేరిట, ఇది దుర్మార్గం. గురుగారు, పాములు నిజంగానే పగబడతాయా? 12 ఏళ్ల వరకు పాము పగ, తాచుపాము పగ అని అనటంలో అంతరార్థం ఏంటి? ఇవన్నీ అబద్ధాలు, వాస్తవాలు కావు. సినిమాలలో ఉన్న కథలు విని పురాణాలను అంచనా వేసుకోకూడదు, సినిమా కథలు చెప్పకూడదు అని కూడా పెద్దలు అంటారు. తాచుపాము పగ 12 ఏళ్ళు, నాలో రగిలే పగ 100 ఏండ్లు, కోడినాగు, ఇలాంటి కథలలో వచ్చేటటువంటి ఇలాంటి సినిమా పాటలు విని మనమంతా కూడా ఆవేశపడిపోతూ ఉంటాం. పాములు పగ పట్టవు, పాములకు చెవులు లేవు. లేవా అంటే లేవని కాదు, అంతర్గతంగా పొరల లోపల పాము శరీరం చిన్న చిన్న కండలతో ఉంటుంది, కదులుతూ ఉంటే మనం కూడా నడిచామా, మన పాదాల కదలిక కారణంగా ఏర్పడే అలజడి భూమి మీద ఏర్పడడంతో అదే భూమి మీద సంచారం చేసేటటువంటి ఆ సర్పానికి కూడా ఈ అలజడి వైబ్రేషన్స్ తెలిసి ఆ పాము ఉలిక్కి పడుతుంది, పడగ ఎత్తి చూస్తుంది. కంటి చూపులో ఉండేటటువంటి సునిశ్చితత్వం కారణంగా శిరస్సు వంచి వేగంతో కాటు వేసే ప్రయత్నం చేస్తుంది. తల నుండు విషము పనికిని అరజంగా తోక నుండు వృశ్చికమునకున్ తలతోక అనక ఉండును కలునకు నిలువెల్ల విషము గతరా సుమతి. సుమతి శతకకారుడు. పాముకు మాత్రం పడగలో, సర్పంలో, కూరలలో విషం ఉంటే కలుడు దుర్మార్గుడైన వాడికి శరీరం అంతా కూడా విషం ఉంటుంది. తేలుకు తోకలో ఉంటుంది. వాటి మానాన వాటిని బ్రతకనివ్వాలి, తేలైనా పామైనా. కనుక పాము పగబడుతుంది అనే మాటలు అబద్ధం. గమనిస్తే త్రాచుపాము ఈ ఒక్కటి మాత్రమే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషాన్ని కలిగి ఉంటుంది. ఆనకొండ అని చెప్పేటటువంటి పాము 5 మీటర్ల పొడవున 18
అడుగుల పొడవుతో అది పొడవైన పాము. ఇవేవి కూడా ప్రమాదకరాలు కావు. మన మనసులో పాము అంటే ఒక భయం ఏర్పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శరీరం క్రింది భాగం పాము వలె, పై భాగం శిరస్సు మనుషుల వలె ఉండే బొమ్మలను మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో కూడా ఎక్కడెక్కడైతే శిల్పాలు ఉంటాయో, సంపదలు ఉంటాయో, నాగరాజు 5 శిరస్సులతో, నాగకన్యక ఒకే శిరస్సు, కాళీయ ఫణిమర్దనుడు కృష్ణ పరమాత్ముడి సమీపంలో సర్పాలన్నీ కూడా 5 పడగల పాము కాళీయుడు, నాగకన్యకలు ఒకే శిరస్సుతో, ఇలాంటి జాతుల అనేక సర్పాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. 2 పడగల పాము, 2 తోకల పాము, 2 శిరస్సుల పాము, ఇవన్నీ కూడా ఆఫ్రికా ఖండాల్లో మనం చూస్తూ ఉంటాం. మన దేశానికి సంబంధించినంత మేరకు మనిషి ప్రమాదకరంగా మారుతున్నాడు. అలా మారకూడదు అని చెప్పడం కోసమే ఈ కార్తీక మాసంలో చవితి నాడు పాములను పూజించండి, అవి ఉంటేనే ప్రకృతి అంటూ బోధించాయి. ఇది విషయం. గురుగారు, సంతానం క్షేమం కోరి ఈ నాగుల చవితి వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరైనా పాటించవచ్చా? కాలాన్ని అనుసరించి ఉద్యోగ విధులు, కార్యాలయాల పనివేళలు, ఇద్దరూ ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు, ఇలాంటి నేపథ్యంలో వ్రతం ఇల్లాలు, పూజ భర్త అనేటటువంటి ధర్మశాస్త్ర గ్రంథాల సూక్తి ముక్తావళి నీతి వాక్యాలు ఎన్ని ఉన్నప్పటికీ అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించే ఈ కార్తీక మాసంలో దంపతులు ఇరువురు సమానం. ఇద్దరు కలిసి వ్రతాన్ని చేయాలి. ఇల్లాలకి సమయం కుదరదు, ఉపవాస వ్రతం పాటించి ఇల్లాలు వెళ్ళిపోతుంది. భర్త విధులు నిర్వహించవచ్చు, కావలసిందల్లా విశ్వాసం, అది ప్రధానం. నాగాయలంకతో ప్రారంభం చేస్తే నాగాలాండ్ వరకు దేశమంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికా మొదలుగా అమెరికా వరకు అనేక తవ్వకాలలో, శిథిలాలలో సర్పాలకు సంబంధించిన రూపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ నాగబంధం, అనంత పద్మనాభస్వామి దేవాలయం నాగబంధం నుంచి ప్రారంభం చేసుకుంటే చిత్రసీమలో నాగవల్లి బంధం వరకు అనేక ముగ్గులను కూడా మనం చూస్తూ ఉంటాం. నాగబంధం 8 కోణాలతో ఉండేటటువంటి ముగ్గు. మరి ఈ ముగ్గులో కూర్చుని అర్చించేది ఎవరు? మగవాడే. నాగబంధం, నాగరాజు, సర్పాలు 8 కోణాలతో ఉండే అష్టబంధం, ఇది నాగబంధం పురుష సంబంధితం, ఇది మగవారే వెయ్యాలి, ఆడవారు కాదు. అలాగే తమలపాకులకు నాగవల్లి అని చెప్తూ ఉంటాం, నాగవల్లి దళైర్యుక్తం. ఇలాంటి నాగుములకు సంబంధించిన వ్రతాన్ని ఉపవాసం ఇల్లాలు పాటిస్తే భర్త ఇంటిలో పుట్ట సిద్ధం చేయడం, చలిమిడి సిద్ధం చేయడం, పూజ కాబట్టి నివేదన అర్పించడం, ఇంటిలో ఎంతమంది చిన్నారి బాలబాలికలు ఉంటే అంతమందికి నాగరక్షలు సిద్ధం చేయడం, ఇవన్నీ విధులు పాటించవచ్చు. కనుక భర్త కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఇద్దరు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే ఆ ఇంటికి క్షేమం. పొలంలో వ్యవసాయం పనులు చేసేటటువంటి దేవశర్మ అన్న బ్రాహ్మడు పొరపాటుగా వ్యవసాయం చేసే నిమిత్తమై పొలానికి వెళ్ళి దున్నుతూ ఉండగా కొన్ని సర్పాలు మరణించాయి. ఇది కథగానే స్వీకరించాలి. ఈ కథను ఆధారం చేసుకునే పాము పగ అన్నది లోకంలో వచ్చేసింది. ఆ దేవశర్మ కూతురు ఇంటికి రాగా వెంట ఆ సర్పములు మరణించిన వాటి తల్లి వెంటాడుతూ వచ్చింది, కాలి అడుగుల వెంట. కూతురు ఇంటిలోని వెళ్ళాడా దేవశర్మ, కూతురు ఇంటిపైన సర్పముల చిత్రములు ఉన్నవి, కూతురు వ్రతం చేసింది, మీరు చెయ్యలేదా నాన్న, ఎలా వచ్చారు అని చెప్పి సత్యం తెలుసుకుని తన తండ్రి చేత కూడా ఈ వ్రతాన్ని పాటించడంతో ఆ సర్పం శాంతించింది. దేవశర్మ తిరిగి తన ఇంటికి వెళుతూ ఉంటే వెంటాడడం మానేసింది. ఇలాంటి పురాణ కథల ద్వారా పాము పగ అన్న మాటలు మనలో బాగా ప్రచారం చేశారు. అలాగే సర్పాలను పూజించే విధానంలో దంపతులలో మగవారు కూడా చేయవచ్చు, దేవశర్మ చేశాడు అనే ఆధారం స్వీకరించి భార్యాభర్తలు ఇరువురు కూడా సమాన భాగంతో ఈ వ్రతాన్ని అనుసరించాలి. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో ఈ నాగుల చవితికి సంబంధించి మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.